అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయ్యన్న పాత్ర పిచ్చి పాలపులు ఏదైనా ఆరోపణ చేస్తాడు. మతిపోయింది, మతి భ్రమించింది, పిచ్చోళ్ళలో మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాల్లో ఏం మాట్లాడాడు మీకు తెలియదా? అయ్యన్న పాత్రుడు మేము చెప్పాలన్నా ఒకసారి మీ దగ్గర రికార్డ్స్ తిరగేసుకోండి ఎటువంటి మాటలు మాట్లాడాడో. అయ్యన్న పాత్రుడు సీనియర్ లీడర్గా మేము ఒప్పుకుంటాం. సీనియర్ లీడర్ మాకన్నా అని చెప్పి వయసులో మాకన్నా పెద్దవాడు, మా ఇద్దరికన్నా సీనియర్ లీడరు, మాకన్నా ముందు మంత్రి చేశాడు, పార్లమెంట్ సభ్యుడు చేశాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అసలు ఆ భాష మాట్లాడొచ్చా? తన నోటి చూపించినటువంటి అటువంటి మాటలు ఎప్పుడైనా అంత పెద్ద హోదాలో ఉండేటువంటి మనిషి మాట్లాడొచ్చా? ఆ రోజు ప్రజలు అసహించుకున్నారు, మమ్మల్ని అసహించుకోవాలా? ఏంది ఏం పిచ్చి పట్టిందా? కనుదేనుకు ఆ కొద్దిలాగా మాట్లాడుతున్నాడేంది? చిందివేస్తాడేంది? ఒక మాటకి ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నాడు? తను ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ ఇది ఎలా పోయాడు? తను ఉన్నప్పుడు తాండవ ఆధునీకరణ గ్రాండ్ ఇది ఎలా పోయాడు? అప్పుడు కూడా ముఖ్యమంత్రి నా చేతుల్లో ఉన్నాడు, తిని మంత్రి చేశాడు. ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఏదో కాస్త ఒకటి రెండు రోడ్లు వేసినంత మాత్రం అభివృద్ధి చేసినట్ట మెయిన్ రోడ్డు ఆయన ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? నెంబర్ 2 అంటాడు కదా. వైసీపీలో గణేష్ నెంబర్ 2 కాదు కదా. ఒక సామాన్య శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి డబ్బు మంజూరు చేయడమే కాకుండా ఒక పక్కేమో బిల్డింగ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం జరగబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రజలు ఉన్నారో మీకు తెలియదా? రెక్కాడ తగిన తొక్కాడదు. మెడికల్ కాలేజ్ కూడా అనుమతులు లేవని చెప్పి అంటున్నారు అని మీరు అంటున్నారా? వాళ్ళు అంటున్నారా? కాదు తెలుసుకోవాలి కదండి. వినిపిస్తామే నేను అలా కాదన్నా, నేను అదే అంటున్నా. అనేది ఈ మాట ప్రశ్న మీరు అడుగుతున్నారా లేదు వాళ్ళని మాట మీరు నాకు చెప్తున్నారా? ఒక చెప్పాలి మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.